అక్కినేని అఖిల్ హీరోగా నటించిన అఖిల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అవుతుందని అందరూ ఎదురు చూశారు. ఈ విధంగా జరిగితే అఖిల్కి వరుస మూవీల ఆఫర్స్ వచ్చేవని అంటున్నారు. దీని కారణంగా అన్న నాగ చైతన్యకి మూవీలు తగ్గే ఛాన్స్ ఉందని అంటున్నారు. కొందరైతే నాగ చైతన్యకు ఏకంగా కొంతకాలం వరకు డిమాండ్ పడిపోవడం జరిగేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే అఖిల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడిపోవడంతో ఇది నాగ చైతన్యకి బాగా కలిసొచ్చింది. అఖిల్ మూవీ రిజల్ట్ చూసి అఖిల్తో కమిట్ అవుదామనుకున్న నిర్మాతలు ఇప్పుడు నాగ చైతన్య వైపు అడుగులు వేస్తున్నారట. అఖిల్ని ఫోకస్ చేయడం కోసం నాగ చైతన్య నటించిన దోచే లాంటి సినిమాకి మార్కెట్లో హైప్ క్రియేట్ చేయలేదు కొందరు. కానీ ప్రస్తుతం నాగ చైతన్య కెరీర్ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో నాగ చైతన్య మూవీలపై పెట్టుబడి పెడితే బెటర్ ఏమో అని కొత్త నిర్మాతలు అనుకుంటున్నారట. ఇక హీరో అఖిల్ మూవీ దెబ్బ నుండి కోలుకోవడానికి మరో 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఏమైనా ఉంటే అప్పుడు చూద్దాంలే అని అంటున్నారట నిర్మాతలు. మొత్తంగా నాగ చైతన్యకు ఇది గుడ్ టైం అని అంటున్నారు సినీ వర్గాలు. This is our hero. You don't need to know his name. Not yet anyway. Because he seems like a regular guy who likes his friends, his bike and his girl.